బిగ్ బాస్ మీరు ఇష్టపడే వెళ్ళారా? ఎస్ మేడం. సీరియస్లీ? మా అబ్బాయి మీద పంతంతో వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత ఆ పంతం కోసం నిలబడ్డాను అక్కడే. మీ ఇద్దరి మధ్య పంతం ఏంటి స్వామి? మా అబ్బాయి చావుగా నేను ఏంటి అందులో నువ్వు ఏడంటాను మాక్సిమం 1 వీక్ లేదా 2 వీక్స్ మ్యాక్స్ అన్నాడు. సరేనా అదా చూద్దాం. 10 weeks ఉంటానని ఛాలెంజ్ చేసి ఇంకా ఎక్కువ 10 వీక్స్ అయితే మినిమం రా గ్యారంటీ గుర్తుపెట్టుకో అని చెప్పా. అంతేనా? 10 వీక్స్ మినిమం ఉంటా అని చెప్పాను. నేను స్టేజ్ మీదకి వెళ్ళే ముందు వాళ్ళు నిర్వాహకులు ఉంటారు కదండి, వాళ్ళతో చెప్పాను లాస్ట్ డేనే మళ్ళీ బయటకు వస్తాను, నేను లాస్ట్ డేనే బయటకు వస్తాను, ప్రిపేర్ అని చెప్పి. కానీ లయ గారు, అంటే ఇప్పుడు అక్కడ ఫ్యామిలీని వదిలి ఇక్కడ మూవీకి ఇంత మీరు కష్టపడి వర్క్ చేయడం అనేది యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ విమెన్ నేను అర్థం చేసుకోగలను. కానీ పిల్లలు కానీ అత్తమామలు కానీ అమ్మ వాళ్ళు కానీ అర్థం చేసుకుంటారా అనేది నా వరకు ఒక క్వశ్చన్ మార్కే అంటాను నేను. ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండిపోవాలనుకునే పేరెంట్స్ ఎక్కువ ఉంటారు తప్ప, పెళ్లి తర్వాత కూడా వాళ్ళు ఒక వర్క్ చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకునే పేరెంట్స్ చాలా తక్కువ మందే, టు బి ఫ్రాంక్. ఈ రోజుల్లో కొంచెం మారుతున్నారు కానీ, బట్ కంపారిటివ్లీ ఓకే. బట్ మీ పిల్లలు కానీ అత్తమామలు కానీ అమ్మ వాళ్ళు కానీ మీరు ఎలా సమర్థించుకున్నారు, ఏం చెప్పారు? అంటే నేను చెప్పలేదు, అదే నాకు లక్కీగా ఏంటంటే వాళ్ళే ఆపర్చునిటీ వచ్చింది అని మామూలుగా చెప్తాను. ఎప్పుడు ఏవేవో వచ్చేవి కానీ అది వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే ఎప్పుడు చేయాల్సిన అవసరం రాలేదు, మేము కూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. సో అది అలా వచ్చింది, వచ్చింది.